వెళ్తున్నామండి మనం వ్యూ పాయింట్ చూడడానికి. సో ఇక్కడ చూడండి 3160 మీటర్లు. ఇది స్నే. సో అయితే మనం బయటకు వచ్చినప్పుడు అయితే మనకు కొంచెం శ్వాస పీల్చుకోవడంలో కొంచెం అయితే అనిపిస్తుంది. ఎందుకంటే 10,000 అడుగుల పైన ఉన్నాం కదండి కొంచెం. అయితే చూడండి ఎలా చూడండి, ఐస్ అంతా గడ్డలు కట్టి లైట్గా ఇది ఒక వ్యూ పాయింట్ అని తీసుకొచ్చారండి ఇక్కడ. అదేదో ఎస్కిమో ఇల్లు కట్టుకున్నట్టు కూడా. సో మనం ఇక్కడ కొంచెం రోజుగా వచ్చామండి ఇక్కడికి. ఇటువైపు చూడండి. సో ట్రైన్ మళ్ళీ ఇక్కడికి అందరూ పిలుస్తున్నారండి, మనం వెనక్కి వెళ్ళాలి. ఓకే, సో మనం జర్నీలో వెనక్కి వెళ్ళిపోతాం. పిలిచేస్తున్నారు మళ్ళీ, లేదంటే మళ్ళీ ఇక్కడ 10 గంట 3/4 గంట ఇబ్బంది అయిపోద్ది. సార్ గారు రండి. అదే ఇన్ఫర్మేషన్ అండి. పోగ్బానని ఇలా చదివారండి అప్పట్లో. ఏంటి ఇప్పుడు వాళ్ళు తెచ్చేస్తున్నారు ఆల్రెడీ. కొంచెం శ్వాస అయితే కొంచెం ఇబ్బందిగానే ఉందండి కొంచెం. బట్ అయితే నిన్నలాగా ఎఫెక్టివ్గా ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మన స్టాప్ వచ్చినట్టుందండి, దగ్గర నుండి స్టాప్ అయింది. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పటికీ బాగా గుండె బరువుగా ఉంది. బ్రీదింగ్ కొంచెం అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది ఫర్ షూర్. బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎఫెక్టివ్గా ఉండొచ్చు, ఇంకా కొంచెం కష్టంగా ఉండొచ్చు. మర్చిపోకుండా నీళ్ళు అయితే తెచ్చుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు సిప్ చేస్తూ ఉంటే డిహైడ్రేషన్ ఆ ఇబ్బందులు అధికంగా ఉంటుంది. అండ్ గమనిస్తే టాప్ ఆఫ్ ద 3,454 మీటర్స్ అండి, అంటే 3.5 మైళ్ళు సముద్రపు లెవెల్ దగ్గర నుంచి. బయటికి వెళ్తున్నాము. సో కొంచెం అద్దాలన్నీ వేసుకొని కొంచెం రెడీగా ఉన్నారు కోసం. బాగా తగ్గారండి యాక్చువల్గా. కింద నుంచి 2,300 మీటర్ల దగ్గర నుంచి 3,456 అంటే 1 మైల్ పరంగా భయంకరంగా తగ్గారండి. ఇంత పెద్ద కొండలు మొత్తం అంతా కొండలే అండి లోపల ఇంత ప్రయాణం. ఈరోజు వైర్ హౌస్లో పెట్టారు సామాన్ పనిచేసుకోవడానికి అది ఇది. సో ఇక్కడ వెల్కమ్ టు టాప్ ఆఫ్ ద యూరోప్ అని అలా చూస్తాం మనం. ఇంకా చికెట్గానే ఉంది. సో రైట్ టర్న్ దిగిన తర్వాత కొంచెం రైట్ మీద అవుతాం అన్నమాట.
company. It says it is a Picanthus launch by Edinger. I think probably మనకు ఒక బీర్ కూడా దొరుకుతుందేమో. ఎడిnger అనేది బీర్ కంపెనీ కదండి. సో ఇక్కడ బీర్ కూడా దొరుకుతుంది మీకు. I think they haven't వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు. ఓకే, ప్లీజ్ స్టాంప్ యువర్ పాస్పోర్ట్ హియర్ మీద వేశారు. ఓకే, సో ఇది ఇంకా తెరవలేదండి, ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో రెస్టారెంట్ ఉంది. ఐగస్ పిజ్లీ, కాఫీ, టీ, మసాలా చాయ్ కూడా ఉంది. ఎక్కడ పోయినా మన మసాలా చాయ్ దొరుకుతూ ఉంది. చూడండి, మసాలా చాయ్ 5 ఫ్రాంక్లు మసాలా చాయ్, ఆబ్వియస్లీ వాటర్. అండ్ ఎడింగర్లో రకరకాల సైజులు ఉన్నాయి. మనం చూద్దాం, మనం శక్తి మన దాని ప్రకారం చూసి ఎంచక్క ఇలా ఒక పేరు తీసుకొని ఇలా బ్యూటిఫుల్గా ఒక వ్యూలో అక్కడ కూర్చొని మనం కూర్చుందాం. ఇక్కడ బ్యూటిఫుల్ మనం ఇంటిపై నుంచి ఇలా చూస్తున్నాం కదా, అలా చూడండి. ఇప్పుడు ఇక్కడ వైలెట్, అల్ట్రా వైలెట్ అది అంటారు కదా. సో చూడండి వాళ్ళకి ఇక్కడ అండ్ అందుకే అద్దాలు తెచ్చుకున్నాం మనం. సో నార్మల్గా అయితే కళ్ళకి దెబ్బ తగులుతుంది. అందులోని ఇది స్నో మీద సన్ రైజ్ పడి రిఫ్లెక్ట్ అయిన తర్వాత అది తగిలితే మనకి ఇంకా ఇబ్బంది అని చెప్పారు. సముద్రాన్ని మనం సూర్యుడిని డైరెక్ట్గా చూస్తున్నాము. ఐ డోంట్ నో, మనకు ఇది చేస్తున్నాను, జూమ్ అవుట్ చేస్తున్నాను, జూమ్ అవుట్ జూమ్ ఇది బ్యూటిఫుల్. అంతా ఇక్కడ స్కీయింగ్ కూడా చేస్తే చాలా బాగుంటుంది. స్కీయింగ్ చేస్తారండి అనుకుంటానే, స్కీయింగ్ ఉందండి ఇక్కడ. సో వీ కెన్ సీ దేర్, అక్కడ మధ్యలో ఆ కింద అంతకంటే జూమ్ అవ్వట్లేదు. ఇది మనం చూడొచ్చు కదండి కింద. ఇది స్కీ చేసింది, లేకపోతే వీళ్ళు వెహికల్స్లో తీసుకొచ్చి కొంచెం ఏమైనా చేశారా, క్లియర్ చేశారా తెలియదు ప్రస్తుతానికి. అదేదో ఇలా డిజైన్ లాగా ఇలా కిందికి వెళ్తాం చూడండి ఒక లైన్. ఇక్కడ ఒక మసాలా చాయ్ తీసుకున్నామండి. ఇది వచ్చి 5 స్విస్ ఫ్రాంక్స్. ఇదండి మొత్తం మనం డిస్కవరీ టూర్ 1.5 hours అని రాశారు. చూద్దాం ఇక్కడ మొత్తము. లెటస్ ఎక్స్ప్లోర్ ఆల్పిన్ సెన్సేషన్, ఇసిపలాస్ ఐస్ ప్యాలెస్. ఆ తర్వాత లిఫ్ట్ ఎక్కితే గ్లేషియర్ ప్లేయర్ అవుట్ వెళ్తాము. బయట ఐస్, ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం హైటు. ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ వచ్చి స్ప్రింగ్స్ టెరెక్స్ అని చెప్పేసి ఓపెన్ ఏరియాలో రౌండ్గా మనము, అంటే ఇంకా ఫుల్ ఓపెన్ ఏరియాలో అండి. ఇప్పుడంటే మనం క్లోజ్లో బిల్డింగ్లో కూర్చున్నాము. అది దట్ విల్ బి అనదర్ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ స్నో ఫన్ పార్క్ బారు మే నుంచి అక్టోబర్ వరకు ఉండవంట. అయితే ఇప్పుడు ఫిబ్రవరిలో అయితే ఉంటాయి. దాట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. సో వీ కెన్ ఎక్స్ప్లోర్ దట్ యాజ్ వెల్. అండ్ ఈవెన్ మార్చి నుంచి అక్టోబర్ వరకు అది ఇంకోటి చూడండి, అది ఇమాన్ షాస్ ఫ్యూచర్, అది కూడా ఉంటుంది. దట్ ఇస్ సీ అండ్ ఎక్స్ప్లోర్ దాట్. వాచెస్ గట్రా ఏదో ఉన్నాయి షాపింగ్స్. అది రిటర్న్ వచ్చి చూద్దాం ఏమన్నా మనకు కొనే పరిస్థితి ఉందా, వీళ్ళు ముంచేస్తారా అని చెప్పేసి. సో డిస్కవరీ టూర్ నిన్న కొన్నామండి. ఇది నేను ఇక్కడ కింద, ఇక్కడైతే వాడు అంగడి అమ్మేస్తాడు అనుకుంటాను. చాలా రేట్లు ఉంటాయి ఇక్కడ. సో 44 కదా, నాట్ బ్యాడ్, ఎక్కువ లేదు. స్టార్ట్ డిస్కవరీ టూర్. సో మనం సొంతంగా వెళ్తాము, మొత్తం ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్గా ఇల్లు. బట్ అయితే కొంచెం ఇక్కడికి వస్తూనే ఒక ఫ్రెష్ గాలి ఏదో తగులుతుంది అనే ఫీలింగ్ అయితే ఉంది. నేను జాకెట్ వేసుకోవాలనుకుంటాను. కొంచెం ఫ్రెష్ గాలి కనపడుతుంది. సో ఫ్రెష్ గాలి ఫీలింగ్ అయితే వచ్చింది దీనికి ఎంటర్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ చూసారంటే ఇది ఇంకా కొంచెం
స్లోగా ఉందండి, మనం ఇంకొంచెం పైకి పోతున్నట్టు స్లోగా. సొంత దగ్గరలో ఎలక్ట్రికల్ సో అక్కడ కూర్చున్నామండి. కొంచెం వాళ్ళు ఏదో లిక్విడ్ ఏదైనా తర్వాత ఏంటో కొంచెం మనకు ఈ ఇక్కడ పెయిన్ కాబట్టి డిహైడ్రేషన్ త్వరగా అయిపోద్ది అన్నారు. ఏదో మసాలా చాయ్ తీసుకున్నాము. బట్ అయితే బరువుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ఐ థింక్ విల్ బీ ఫైన్ బికాజ్ ఒక 5-10 నిమిషాలు మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత అది అలవాటు అయిపోతుంది అంటారు కదా మన లెక్కన. సో 2 నిమిషాలు వచ్చాము, ఇంకా 1 hour 28 minutes ఉంది. సో ఇది మ్యూజిక్ స్టార్ట్ చేశారండి వీళ్ళు. మనకేదో అంటే ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయినట్టుంది. సో స్టార్ట్స్ అయిపోయింది. కొంచెం బరువుగా అనిపిస్తూ ఉందండి. ఏంటంటే ఇట్స్ నాట్ ఫుల్లీ ఎన్క్లోజ్డ్, కొంచెం కొంచెం గ్యాప్ ఎక్స్ప్లోర్ 360 degree సినిమా. cinema, discover in 5 minutes. Specific colors, but infra 60 years of atmospheric and solar composition measurements. Top science at infra. Basically, మనం ఏంటంటే అండి, మనం అక్కడ కాఫీ తాగుతూ ఉన్నాం కాబట్టి ప్లేస్ ఉంది, అక్కడే ఉంది మనం ఇంతసేపు. తర్వాత దిస్ ఈస్ రీసెర్చ్ స్టేషన్ అంట. ఇక్కడ ఇన్ఫ్రా లివింగ్ అట్ ఇన్ఫ్రా వాళ్ళు వర్క్ చేసే వాళ్ళకు వీళ్ళ ల్యాబొరేటరీ వల్కానిక్ ఎరప్షన్ అయింది. వెయిట్ చేస్తున్నాను అంటే నెక్స్ట్ అక్కడ వెళ్ళడానికి 15 minutes వస్తుంది. సో జస్ట్ వెయిటింగ్. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరేమో
ఇక్కడ నుంచి ఇంకొంచెం టాప్ వెళ్తుంది. ఇది వచ్చేసి బెస్ట్ అట్రాక్షన్ మనకు ఇక్కడ పైన. వావ్, ఇక్కడ ఏసీ వేసాడు. మనకి ఇబ్బంది కాదు, ఏసీ వేసాడు. ఫాస్ట్గా వెళ్తున్నారు లిఫ్ట్. చాలా బైక్ ఉంది, చాలా పైన వచ్చేసినట్టున్నామండి. వావ్ అండి, ఇక్కడ లైటింగ్ బాగా కనపడుతుంది ఇక్కడ. సో ఎంటర్ అయ్యాము. చాలా దగ్గరికి వచ్చాము. మనం మొత్తం కింద చూసాం కదండి, ఇప్పుడు ఇంకొంచెం దగ్గరికి వచ్చాము. అది గమనించాము, మనం క్లోజప్ చూసాము. కరెక్ట్గా దాని దగ్గరికి వచ్చాము. మనం ఎక్కడ పెట్టిన అమౌంట్ పెట్టారు వచ్చి గుంపుకోండి. 357 3.5 మైళ్ళ ఇప్పుడు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ లైక్ మనం పైకి వచ్చేసి పై నుంచి కొందరు చూస్తున్నట్టుగా ఉంది. గమనించారా? అటు దూరంగా మనం చూడొచ్చు. కింద లేట్లు అవి కనపడుతున్నాయి. మనం కొంచెం చేస్తాను, మేబీ కనపడుకోవచ్చండి. ఇక్కడ ఆల్మోస్ట్ లేదు, పేరు కనపడలేదు. అంతా బాగుంది. ప్లస్ లేక్స్ కూడా మనం కనపడుతున్నాయి. ఇక్కడ సెంటర్లో ఆ వైట్ ఉంది కదా, ఎన్ని కొంచెం ఇక్కడ లేక్ అక్కడ ఉంది. అండ్ పైన మనకు ఫాగు మేఘాలు ఉన్నాయి చూడండి. మేఘాల లెవెల్కు అంతకంటే ఎత్తున్నాం మనం ఇప్పుడు. అండ్ ఆబ్వియస్లీ అక్కడ మీకు ఏదైనా మానిటరింగ్ దానికి చెప్తున్నారండి. కొంచెం చలి చలిగాలిలాగా అదేదో వాళ్ళు ఈ కొండ మీద కాకుండా ఈ కొండ మీద పెట్టండి, ఇంకా ఎత్తుగా ఉండేదేమో అనిపించింది. గ్యాస్గా ఎంత ఇబ్బందిగా అయితే ఏం లేదు. ఇక్కడ దాదాపు పైన నుంచి మనం ఆల్మోస్ట్ ఎంత చూడొచ్చు అంత చూడగలం ఇప్పుడు. అండ్ చలి గాలి అయితే విపరీతంగా వస్తూ ఉంది. చెంపలకు తప్పేటట్టు పడుతూ ఉంది. కొంచెం ఫ్రెండ్ కొంచెం కష్టం, బట్ అది ఫాస్ట్ అయితే మనం అంత ఇబ్బందిగా ఏం లేదండి పెంచుకోవడానికి. సో కరెక్ట్గా కంఫర్ట్గానే ఉంది. సో ఇక్కడ వెళ్ళారు. ఇంకా మనం ఇక్కడ వెనక్కి ఉండే దారి తీసుకుంటాం. ఇక్కడ వీళ్ళు చిన్న వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ వచ్చింది, కూతురు. సో వీళ్ళు ఫోటో తీశాను, క్వశ్చన్ చేసుకున్నాము మేము బీజింగ్ అని చెప్పేసి, తర్వాత నేను ఇండియా నుంచి అని చెప్పేసి. సో